ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక అరగంట పాటు తన మనసులోని భావాల్ని వ్యక్తీకరించారు. ఇందులో మనం ఖండాలుగా కనుక విశ్లేషిస్తే, ఒకటి ఆయన యూట్యూబ్ ఛానల్, ఒకటి ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్, బహుశా వారే ఎక్కువ అక్కడ పిఠాపురంలో కుల వివక్ష గురించి ఇంటర్వ్యూలు చేసినట్టున్నారు. దాని మీద ఆయనకి బాగా కుతకుతలాడిపోతుంది అనే ఒక విషయం అర్థమైంది. ఇంకొకటి కూటమి ప్రభుత్వం తాలూకు విమర్శల్ని, ఆయన మీద వచ్చే విమర్శల్ని తట్టుకోలేకపోతున్నట్లు అర్థమైంది. అదే సమయంలో మిగిలిన వారితో పోల్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కంటూ ఒక భజన బృందం లేదు, తన గురించి తానే చెప్పుకోవాల్సి వస్తుందనే ఒక చిన్నపాటి ఏమంటారు నిష్ఠూరం కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడా చాలా నిగూఢంగా ఉంటాయి, కొన్ని గాఢంగా పైకే వచ్చేసినా కూడా ఆయన ఏం మాట్లాడేది వినిపిస్తూ మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇవన్నీ అందరికీ నిలబడి మహానుభావులు. ఇక ఆయన గురించి ఆయన వర్ణిస్తే మనం వినాల్సిన అవసరం లేదు. ఆయన ప్రచారానికి వచ్చారు కాబట్టి ఆయన పిలుచుకున్నాడు, సరే బాగుంది. నెక్స్ట్ పండగ ప్రాశస్త్యం. ఓకే, అంటే ఆయన ప్రసంగం ప్రతి చోట ఏంటంటే కష్టము, దానికి పడే కష్టము, ఇది ఎవరు గుర్తించట్లేదు, ఇది తెలుసుకోవాలి అని స్పేస్ లేకపోయినా తీసుకొని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇది సంక్రాంతి మహోత్సవాలు చూడండి. రాజకీయం ఓకే, కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి దీన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేసినాను. అవసరం కోసం ఎవడెవడితోనైనా కలుస్తాడు. కాదు, దీని వెనక సిద్ధాంతాలు ఉన్నాయని ఎవరన్నా చెప్తే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నెక్స్ట్ చెప్పండి చెప్పండి. జానపద కళాకారులకు కానీ ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే మా దగ్గర అబండెన్స్ ఉంది. సార్, నేను ఒకటి చెప్తాను ఈ సందర్భంగా. మా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమాలో ఆ సంక్రాంతి పండుగ వైభోగం అంతా కనిపిస్తుంది. మన పాత వీడియోలు చూడండి, ఆయన ఎన్ని సంక్రాంతి సినిమాలు చేశారు. ఊరంతా సంక్రాంతి, భోగభాగ్యాలు, భోగి మంటలు, బంగారు భూమి. ప్రతి సినిమాలో పండగకు వచ్చిన సినిమానే కాదు, ఒక పండగ వాతావరణం ఎలా ఉండాలి, ఎవరు ఎందుకు కలవాలి, అసలు ఇంకొకటి మన తెలుగు పల్లెలకి ఒకడు నేర్పేదేంటి, ఒకడు గుర్తు చేసేదేంటి. ఈ మధ్యన హడావిడి ఎక్కువైపోయి ఆవు పేడను కూడా అమెజాన్లో కొనుక్కుంటున్నాం, కానీ ఈ రోజుకి పల్లెలుగానే ఉన్న ఊళ్ళు కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి సార్. ఎస్, నిదర్శనం కాదు సార్, సంక్రాంతి తాలూకు అర్థం. ఓకే, యాడ్స్ వచ్చాయి సార్, యాడ్స్ వచ్చాయి, మనం పెట్టకూడదు. అంటే పండగ గురించి చెప్పాలనే తపన, మధ్యలో తన్నుకొని వస్తున్న రాజకీయ ప్రసంగం, వీటి మధ్య సాగింది. అలా సాగుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని అనుకోకుండా లైన్ తప్పుతాం. సందర్భ శుద్ధి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అదే ఈ మధ్య అబ్బా, పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ చెప్పండి సార్, ఎందుకు జరిగింది? ఎవరిస్తున్నారు? పాపం పిఠాపురంలో జనం చూశారట అది. ఇక్కడ చూడండి, చెడు వార్తలకి మీరుస్తున్నారు బలం అంటే సార్, చెడు వార్తల్ని ప్రసారం చేసే వాళ్ళలో, తయారు చేసే వాళ్ళలో మన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కాదు అనడానికి మీ దగ్గర ఎటువంటి అధికారం, హక్కు లేదు. చిన్న చితక చక్కని ఒక న్యూస్, చిన్న వాళ్ళు పెట్టే ఒక మంచి న్యూస్ మీదే
అడ్డదిట్టమైన వాగుడుతో పడిపోయే మన ఫాలోయర్లు వాళ్ళు కాదా చెడు. నెక్స్ట్ చూడండి, ఒకడు మనల్ని తిడుతుంటే వైరల్ చేస్తే ఆ యూట్యూబరే అతని మీద నేను చెప్తున్నాను కదా, ఒకరిని విమర్శించండి కానీ అసలు ఆ పదజాలం ఏంటి, మనం పెంచుకున్న అభిమానాన్ని మనమే తుంచుకున్నట్లు. ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఒక సినిమా స్టార్గా ఉన్నప్పుడు ఉన్న క్రేజ్ కన్నా, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు క్రేజ్ కన్నా ఇప్పుడు చాలా తగ్గి ఉంటుంది. కొత్త అభిమానులు తయారయ్యి ఉండొచ్చు పార్టీల పరంగా. ఎందుకు అంటే ఇదే భావజాలాన్ని ప్రకటించే పదజాలం. అతని గురించి అతను చెప్పుకుంటాడు. ఇంత ఎందుకండి, అతని పేరు చెప్పొచ్చు కదా. అతను తపన పడుతున్నాడు కదా నా గురించే అని. నాకు తెలిసి ఈరోజు నిన్న ఆల్రెడీ ఒక గంటల క్రితం పెట్టే ఉంటారు. చూసారా, ఎదురు ప్రశ్నించకపోతే బలహీనలు అయిపోతారు. తట్టుకోలేకపోవటం, మనల్ని ప్రశ్నించటం ఏంటి అని తట్టుకోలేకపోవటం. ఇక్కడ కుల వివక్ష వచ్చింది అంటే చిన్నపిల్లల మధ్యన ఎలా తేల్చారు మీరు? ఒక హెడ్ మాస్టర్ అక్కడ తప్పు చేసి ఆ తప్పుకు ప్రతిఫలంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఏం జరగలేదు అన్నట్టు చెప్పడం ఏంటి? ఇది మన ఇంకొకటి, అసలు దీని మీద ఈయన స్పందించడం ఏంటి అంటే అతని రేంజ్ని పెంచడంతో పాటు మన రేంజ్ని తగ్గించుకున్నట్లే కదా. అవునా కదా? పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నేను చెప్తున్నది కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు. నెక్స్ట్ చెప్పండి సార్. 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఇక్కడే ఒక్కసారి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్పండి సార్. నువ్వు పేరంటానికి రాలేదు. దేశం కోసం శ్రమించే వ్యక్తిని, దేశం కోసం శ్రమించే వ్యక్తి చూడండి, ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది. మేమున్నా కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయండి. మేమున్నాం కాచుకున్నామని అతని మీద దాడి చేయాలా మాటలతో, లేదా ఫిజికల్గా కానీ? ఇది తప్పు కదా. విమర్శలను తట్టుకోలేని తత్వం అని ఇందాక చెప్పింది ఆయన ఇదే. చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. చేయండి సార్. ఇంక ఇదంతా ఫిలసాఫికల్గా అసలు అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. చెప్పండి సార్. ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి. ఒక్క నిమిషం చెప్పండి. 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. చూడండి, ఒక నియోజకవర్గం గొప్ప నియోజకవర్గం అయి ఉండొచ్చు, గొప్ప ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు. 18 నెలల్లో 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అంటే ఇది ఎంత పెద్ద విషయం. మరి దీన్ని ఎందుకు ఎలివేట్ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ కానీ? ఇది కాకుండా ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి. ఓకే, అయిపోయింది. 30% మిగిలింది. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. 300 + 200 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒక నియోజకవర్గంలో జరుగుతుంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఎంత జరగాలి? సరే, ఆ పోలిక, ఆ వివక్ష ఏదైనా ఉంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క పిఠాపురంలోనే ఇన్ని నిధులు కేటాయిస్తున్నారంటే మరి ఎందుకు ఎలివేట్ అవ్వట్లా? ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇది చెప్పండి సార్. 26 కోట్లతోటి ప్రారంభమైనవి, పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేస్తాం. ఇక్కడ నేను ఒకటి చెప్పదలిచా. ఈ ప్రసంగం అంతా ఆయన రాసుకొని జోకులు కూడా అక్కడ వేయాల్సిన జోకులు కానీ, పిరుపులు కానీ అక్కడ ఉంది కాదనట్లా. ఎవరైనా చేయాల్సింది, వర్కౌట్ చేసుకోవాల్సింది. మీరు అడగాల్సింది చెప్పండి. గత ప్రభుత్వ నాయకులను వీళ్ళు ఎందుకు అడుగుతారు సార్? గత ప్రభుత్వ నాయకుల్ని. పైగా అభివృద్ధి అనేది హక్కు కదా, ఎవడో వేస్తే వేసే భిక్షం కాదు అభివృద్ధి అనేది. నువ్వు చేయలేదనుకో ఇంకొకరిని ఎన్నుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలోని ఏమంటారు, అందం, బ్యూటీ అంటారు కదా. ఇది ఒక సైకిల్. ఒకవేళ ఆటగాళ్ళు ఇద్దరే అయితే ఆ ఇద్దరి మధ్య తిరుగుతుంటుంది. ఆటగాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ చక్రం పెద్దదవుతూ ఉంటుంది కదా. చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకెవరు కానీ నాకు తెలిసి పిఠాపురంలో
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అని నాకు తెలిసి అడగలేదు, ఎక్కడ కూడా అడగలేదు. ఆయన శాఖలో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. మనం కూడా అడిగాం, ఆయన శాఖలో ఆయన ఏం చేస్తున్నారు, ఎంతమంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. సుగాలి ప్రీతి కేసు ఏమైంది, 30,000 మంది వాలంటీర్ల సంగతి, అదే వాళ్ళు మిస్ అయినారు అని చెప్పిన వాలంటీర్ల ద్వారా అని చెప్పినప్పుడు వారి సంగతి ఏమైంది, సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం మీద మీరు ఏం చేశారు, వీటిని అడుగుతున్నారు. అంతేగాని నియోజకవర్గం గురించి ఎవరు అడగల. కానీ నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని పనులు, ఆలయాల్లో కొన్ని వాడిన దినుసులు కానీ, అక్కడి నుంచి రవాణా అవుతున్నటువంటి గోవులు కానీ, వీటి గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఎవరు ఏది ప్రశ్నించకూడదు అంటే కుదరదు ప్రజాస్వామ్యం. కానీ మీరు అన్నట్టు భాష గనక తేడాగా ఉంటే దానికి ఖచ్చితంగా మనం ఏమంటారు, కర్మకి ఫలితం ఉంటుంది కదా, అది అనుభవిస్తారు. అది ఎట్లా అయినా కానివ్వండి, అది ఏ రూపంలో కానీ. వాళ్ళు తిట్టేశారు, తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో 2000 వదిలేండి సార్, చెప్పిందే చెప్తుంటారు. మళ్ళీ యాడ్ చెప్పండి. అది మన దగ్గర ఛానళ్ళు లేవు, ఎందుకు లేవు సార్ మనకి. కాకపోతే చిన్న చితకావే అవి ఏదో కేవలం సోషల్ మీడియా కోసమే అన్నట్టు తయారు చేశారు. అది దానికి ఎవరేం చేస్తారు, మనకి పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ రావాలంటే ఇది ఇప్పుడు వస్తుందిగా. ఇక్కడికి వచ్చారు చూసారా, చిన్నపిల్లలు కొట్టుకుంటే పెద్దవాళ్ళు వ్యవహరించిన తీరేంటి సార్ అది. దాని గురించి మనల్ని చాలామంది అడిగారు, దాని గురించి చేయండి. మనకు తెలియకుండా ఏం చేస్తాం, డేటా అన్నాం, కానీ కొంత తెలుసుకున్నాం. బట్ అది క్షేత్రస్థాయిలో మనిషి వెళ్ళకుండా ఇక్కడ కూర్చొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ పీఠికాపురం అధిపతిగా, పిఠాపురాధీశులుగా మీరు అక్కడికి వెళ్ళాలిగా, కనుక్కోవాలిగా, ఇక్కడేం లేదని చెప్పాలిగా. చెప్పకుండా తీరిగ్గా వచ్చేసి అతనెవరో వచ్చాడు ప్రశ్న ఇచ్చాడు, నన్ను అంటున్నాడు అనే బదులు ఆ పని చేయాలి కదా. మీరేం చెప్పొచ్చు సార్. మీరు ఎంత బలం ఇస్తే నియోజకవర్గాలకు చేదన కలుగుతాడుతూ ఉంటే బలమునోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. ఓకే, ఇప్పుడు మీకు బలం ఉన్నట్ట బలం లేనట్ట ఎప్పుడు కూడా పెట్టుకోకండి సార్. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం. చూసారా, వ్యవస్థ గత ప్రభుత్వంతో నాకు వైరుధ్యం లేదు ఇవన్నీ చెప్పబోయారు, మళ్ళీ ఎందుకు ఆపేసారు. నెక్స్ట్ ఇంకొక 15 నిమిషాలు పుష్కర కాలం దాటింది, 14 సంవత్సరాల పైన ఎవరు తీసుకు చూడండి. అంటే సెల్ఫ్ ఓపెన్గా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా. రాజకీయాలు నాకు డబ్బు అంత కష్టపడి వచ్చాం. ప్రతి పార్టీ అంతే సార్. రేపు పొద్దున కవిత పెట్టే పార్టీ కూడా అలానే సార్. నెంబర్ 1 యాక్టర్ కాదేమో కానీ నా స్థాయిలో ఇప్పుడు ఈయన చెప్తారు ఆయన ఫ్లాప్ అయినా కూడా డబ్బులు వచ్చేస్తాయంటారు. ఫ్లాప్ అయినా కూడా డబ్బులు వచ్చేసి అయితే హరిహర వీరమల్లకి బయ్యర్లు ఎందుకు అంటపడతారు సార్ ఏం రత్నం గారు? మరి ఉండాలి కదా. బాగా డబ్బులు సంపాదించిన యాక్టర్ ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ ప్రతి ఒక్కరి పండుగ. మరి కేరళ చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే ఇక్కడ మొదలు పెడుతుంది కేరళ అనూహ్యంగా ఏంటంటే ఏంటి సార్, కేరళలో అన్ని వర్గాలు చేసుకుంటారు, దాంట్లో అనూహ్యంగా ఏంటి? అక్కడ పదం అనూహ్యంగా కాదు. ఆశ్చర్యం ఏంటంటే కేరళలో సంక్రాంతి పండుగ అందరూ చేసుకుంటారు, ఇది మనం కూడా చేసుకుంటాం సార్. కొత్తగా మీరు చెప్పకండి మాకు. అన్ని మతాలు జరుపుకుంటారు. సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి. ఓకే, ఎలా జరుపుకుంటారు సార్? ఎలా జరుపుకుంటారు మీరు? జస్ట్ లైక్ దట్ సింపుల్గా మనం కూడా జరుపుకోవాలి అందరూ అంటే మీరే కదా. మా మతం మీద దాడి చేస్తే ఇదే మీ మతం మీద దాడి చేస్తే మీరు ఊరుకుంటారా అని ఒక తెలియని ఒక డివైడేషన్ తీసుకొచ్చేసేసి మళ్ళీ దాన్ని ఎవరో చేస్తున్నారంటాం. సరే, అది వేరే విషయం అండి, మళ్ళీ మనకెందుకు అది. పేకాట చూడం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్. పరిమితం అయితే బాగుండదు కదా ఆ పండగ. మరి చెప్పండి సార్, మన చింతలూరు ఎమ్మెల్యేకి ఎవరైనా, దెందలూరు ఎమ్మెల్యేకి, రఘురామకృష్ణరాజు గారికి, వీళ్ళందరికీ చెప్పండి సార్ కోడి పందాలు కాదు అని. ఇంకొక విషయం, గొప్ప విషయం మీకు చెప్పాల్సింది నేను. సంక్రాంతి అంటే భోగి పండగ, కనుమ పండగ, సంక్రాంతి, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, ఇవన్నీ అందరికీ తెలుసు సార్. అందరూ అవన్నీ తెలుసుకున్నవే. కొత్తగా చెడగొట్టింది ఈ 15 ఏళ్లలోనే. మాట్లాడితే టీవీ ఛానల్స్లో కోడి పందాలు బరులు రెడీ, మనవాళ్ళే మీసాలు మెలగటం, ఇక్కడి నుంచి కార్లలో ఈసారి వస్తున్నాను ఎక్కడికి వెళ్దామని ఈ టొప్పేరంగాళ్ళు ఇంకో టొప్పేరం దాన్ని వేసుకొని బయలుదేరటం, ఇవన్నీ ఈ మధ్య మొదలైన ట్రెండ్ అయ్యా. కళ్ళజోడు పెట్టుకొని హే అనుకుంటూ. అంతకుముందు కోడి పందాలు ఆడుకునేవాళ్ళు ఆడుకుంటారు, ఎడ్ల పందాలు లాగేవాళ్ళు లాగుతారు.
మీకు తెలియకపోతే ఎట్లా? బహుశా మీరు సంక్రాంతులకి పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అందరూ వెళ్తారు. బంధుమిత్రులతో జరుపుకుంటారు. రేగి పళ్ళు పోస్తారు చిన్నపిల్లలకి, భోగి పళ్ళు అంటారు. అది మన సంప్రదాయం కదా. భోగి మంటలు వేస్తాం కదా, పాత ఎన్ని తీసుకొచ్చి, అది మన సంప్రదాయం కదా. కళ్ళాల్లో రాత్రి అంతా కొట్టి తెస్తాం కదా పొద్దున్నే, అది ఈ సీజనే కదా. ఏరువాకలాగా, సరే ఏరువాకు కాదు, తొలి పంట వచ్చినట్టు అది ఈ పండుగే సార్. ఇవన్నీ చెప్పకుండా మీరేదో మనం అలా జరుపుకోవాలి ఇలా జరుపుకోవాలి, పోనీ మంచి పని చేయండి. భీమవరం అటువైపు పడవ పందాలు పెడుతున్నారు, అలాంటివే చదరంగం పోటీలు పెట్టియండి, గిల్లాలు పోటీలు పెట్టియండి. నేను తమాషాగా అట్లా సీరియస్గా వామన గొంతులు, ఇంకా నృత్యము, భరతనాట్యం, ఇట్లాంటి వాటికి మళ్ళీ రికార్డింగ్ డ్యాన్సులు ఇవి టింగ్ 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 ఇవి కాదు, ఇవి పెట్టించండి. ఒక పేరు తెద్దాం మనం, ఆ దిశగా ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తారు తెలుసు నాకు. బట్ నేను ముందు చెప్పే కదా, ఆయన ప్రసంగం మొత్తం చూసినప్పుడు ఏంటంటే ఇవి కనిపించినాయి. నేను మొదట్లో చెప్పినాయి అవునా కాదా అనేది మీరు ఆ 2 వీడియోలు చూసిన తర్వాత మనం మాట్లాడింది నిజమా కాదా అనేది మీకు తెలుస్తుంది. వార్నింగ్లు ఇవ్వటము అంటే రకరకాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులు కావమని చెప్తున్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడారు సర్లేండి. ఇది ఇప్పటికే మనం చాలా ఎక్కువగానే చెప్పినట్టున్నాం. ఫ్యాన్స్ కూడా మండుతుంది, ఖచ్చితంగా మండుతుంది.